హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి అలసందల మసాలా చారండి. ఈ ఒక్క చారు ఒకటి చేసుకోండి, అన్నంతో కానివ్వండి లేదా చపాతీలకి బాగుంటుంది, అలాగే దోశలతోని బాగుంటుంది. ఇంకా చెప్పాలి అంటే రాగి ముద్దతో బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు ఎలాగో మనకి సీజన్ కదండి, అలసందలు కాయలు కానివ్వండి లేదా కందికాయలు, తర్వాత బఠానీలు, ఇవన్నీ మనకి దొరుకుతూ ఉంటాయి ఈ సీజన్లో. సో ఇవి చూడ్డానికి బీన్స్ లాగా ఉంటాయి, బీన్స్ గింజల్లాగా. సో వాటినైతే తీసుకున్నాను. మనకి ఎటువంటి గింజలైనా పర్వాలేదు, మనం తీసుకొని ఈ మసాలా చారు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను వీటికి ఏమేమి కావాలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. నేను ఇక్కడ 2 వంకాయలను అయితే తీసుకున్నాను, అలాగే ఒక ఆలుగడ్డ తీసుకున్నాను, అలాగే ఒలిచిపెట్టుకున్న అలసంద గింజలు. సో ఇప్పుడైతే నేను వంకాయ ముక్కల్ని ఈ షేపుల్లో కట్ చేసుకుంటున్నానండి. ఎందుకు అనంటే నేను ఇప్పుడు వీటన్నిటిని కుక్కర్లో పెట్టుకుంటున్నాను అనమాట. మరి కుక్కర్ విజిల్ వేసిన తర్వాత మెత్తగా అయిపోకుండా ఉండాలని ఈ సైజులో కట్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు కూడా ఇలాగే ఫాలో అవుతారనేసి చూపిస్తున్నాను. సో వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసేసుకున్నానండి, అంటే సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడాను కట్ చేసేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే నేను కొబ్బరికాయని ఒక హాఫ్ ముక్క వరకు వాడుకుంటున్నాను అనమాట. ఒక చిప్ప వరకు నేను కొబ్బరిని అయితే తురుము పెట్టేసుకున్నాను. తురుముకున్న కొబ్బరి అయితే నేను 1 కప్పు వరకు అయిందండి, ఒక చిప్ప. సో ఇదంతా వాడుకుంటున్నాను అనమాట. ఒక మిక్సీ జార్ తీసుకొని తురుముకున్న కొబ్బరి, అలాగే పెద్ద ముక్కలు కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలు. ఇది వచ్చేసి మసాలాకి, ఇందాకలా మీకు కట్ చేసి చూపించాను కదా, అది వచ్చేసి తాలింపులో వేసుకోవడానికి. సో ఒకటి వరకు ఉల్లిపాయ, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు వరకు అల్లం, తర్వాత కొత్తిమీర. సో ఇది వచ్చేసి మనం సాంబార్ పౌడర్ ఏదైతే వాడుకుంటామో నార్మల్గా రెగ్యులర్గా సాంబార్కి, ఆ సాంబార్ పౌడర్ ఒక 3 స్పూన్ల వరకు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. సో ఇందులో కావాలి అని అంటే చెక్క మొగ్గ కూడా వేసుకోవచ్చండి, అవసరం లేదు అని అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ఒక కుక్కర్ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా వేసుకున్నాను. అవి కాస్త చిటపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయ ముక్కల్ని, అలా పచ్చిమిర్చి ముక్కల్ని, అవి కూడా వేసి తాలింపు అనేది రెడీ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 రెబ్బల వరకు కరివేపాకుని యాడ్ చేసుకొని మరి కాస్త ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న తర్వాత దీనిలోకి వంకాయలు, అలాగే ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయి కదండి, కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఈ తాలింపులోకి వేసేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత కాసేపు ఒక 5 నిమిషాల పాటు ముక్కలు అనేటివి మగ్గనించేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి 2 టమాటోల్ని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇవి కూడా మరి కాస్త మగ్గించేసుకోవాలన్నమాట. ముక్క అనేది మనకి సాఫ్ట్గా అయిపోతే సరిపోతుందిలేండి. ఆల్రెడీ మనం కుక్కరు మూత పెట్టేసుకొని విజిల్ వేపిస్తాం కాబట్టి అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు. సో దీనిలోకి ఉప్పు, కారాలు అనేటివి యాడ్ చేసుకుంటున్నాను. మన
టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఎవరు రుచికి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోండి. సో దానిలోకి ఒక స్పూన్ వరకు పసుపు, అలాగే కారం. ఇక్కడ వచ్చేసి నేను ఒక 3-4 చెంచాల వరకు వేసుకుంటున్నాను. అంటే నాది చిన్న చెంచాలండి. సో ఒకవేళ పెద్దవైతే ఒక 2 చెంచాల వరకు యాడ్ చేసుకోండి. సో ఇలా ఉప్పు కారాలన్నీ వేసిన తర్వాత మరి కాస్త ఆ ముక్కలన్నిటికీ ఉప్పు కారం పట్టేలాగా మగ్గనించేసుకొని, ముందుగా మనం ఒలిచిపెట్టుకున్నాం కదా అలసంద గింజలు, వాటినైతే ఇందులో వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి వేగంగా ఉడికిపోతాయి కదండి, పచ్చివి కాబట్టి. అందుకే చివరాఖరిలో అంటే కుక్కర్ మూత పెట్టుకుంటాము అనేటప్పుడు ఇవి వేసుకొని ఈ మసాలా అనేది మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలాని యాడ్ చేసేసుకోవాలన్నమాట. అంటే ఈ విధంగా కర్రీ అనేది రెడీ అవుతుంది. సో ఇలా రెడీ అయిన తర్వాత దీనిలోకి ఈ మసాలా పేస్ట్ ఉంటుంది కదా, కొబ్బరి, ఉల్లిపాయ ఇవన్నీ మసాలా చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఈ కర్రీలోకి వేసేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఆ ముక్కలన్నిటికీ ఈ మసాలా పట్టేలాగా కలుపుకొని సో మనం నార్మల్ కర్రీ కూడాను ఇలాగే చేసేసుకోవచ్చండి. బట్ నేను ఇప్పుడు చారులా చేసుకుంటున్నాను కాబట్టి ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. లేదు అని అనుకుంటే మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలిపేసి దింపేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం చారు అని చెప్పాను కాబట్టి మసాలా చారు. సో దీనిలోకి తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నాకు చారు క్వాంటిటీ ఎంత కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఎంత నీళ్ళు కావాలో చారుకి తగ్గట్టు అన్ని నీళ్ళైతే వేసేసుకున్నానండి. చూస్తున్నారా, ముక్కలు తేలుతున్నాయి అలా అన్నమాట. సో ఈ క్వాంటిటీలో నేను చారుని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. లేదు కర్రీలాగా ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటే కాస్త వాటర్ వేసేసి మూత పెట్టి ఉడికించేసుకుంటే సరిపోతుంది. లేదు చారులా చేసుకుంటామంటే ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడైతే నేను కుక్కర్ మూత పెట్టేసి ఉప్పు కాస్త చూసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అనేది వేయించుకున్నాను. సో రెడీ అయిపోయిందండి గుమగుమలాడే మసాలా చారు. ఈ మసాలా చారు ముద్ద కాంబినేషన్తో భలే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే రైస్తో పెట్టుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందా, అంటే ఈ రెసిపీ మీకు నచ్చిందా అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. అంతేకాకుండా నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోస్తో అంటే మంచి రెసిపీస్తో మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.